దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంచి అవకాశాన్ని మాకు కల్పించిన అమ్మగారికి, అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ 20వ దాంపత్య సంవత్సరం 20th యానివర్సరీలో కంప్లీటెడ్. ఇప్పుడు 20లోకి అడుగు పెట్టారు అమ్మగారు, అయ్యగారు. 20వ యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ. ఈ 20వ దాంపత్య జీవితంలో అయ్యగారిని దేవుడు అనేక జనములకు తండ్రిగా ఆశీర్వదించునుగాక. అమ్మగారిని వేలకు తల్లిగా నిలవబెట్టునుగాక. ఈ ఆశీర్వాదాలు నిశ్చయంగా దైవజనులు అనుభవించుదురుగాక. నా ముందు కూర్చున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దైవజనులు చాలా మంచి దైవజనులని, ఆత్మీయంగా మిమ్మల్ని నడిపిస్తూ ఉన్న దైవజనులని ఇక్కడ కూర్చున్న ఈ కొద్ది సమయంలోనే మేము అర్థం చేసుకోగలిగాం. దేవుని బిడ్డలారా, అంత మంచి ఆత్మీయ తల్లిదండ్రుల చేతిలో పెరుగుతున్న మీరు కూడా ఓ మంచి ఆత్మీయ అనుభవాల్లోనే ఉన్నారని విశ్వసిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. నా వెనక దైవజనులు ఉన్నారు. కొద్ది నిమిషాలు నేను వాక్యాన్ని అందిస్తానండి. చక్కగా శ్రద్ధగా విందాం. ఇది కపుల్స్ మీటింగ్ కదండి, భార్య భర్తల కూడిక. ఇక్కడ ఎంతమంది భార్య భర్తలుగా ఉన్నారు? ఓకే, కూర్చున్న వాళ్ళందరూ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఈ మంచి కూడికని ఈ విధంగా ఏర్పాటు చేయడం నిజంగా అది ఆశీర్వాదకరం. ఎందుకంటే మామూలుగా ప్రేయర్ మీటింగ్స్ అందరితో కలిపి పెడతారు, ఎక్కడ మీటింగ్స్ పెట్టినా, ఉపవాస ప్రార్థనలైనా. కానీ ఇటువంటి ప్రత్యేకమైన భార్యాభర్తలకు మాత్రమే కూడిక పెట్టడం అన్నది దైవజనులకు ఇచ్చిన మంచి ఆలోచన. ఎందుకంటే మన లోపాలు సరిచేసుకోవడానికి, మనం ఆత్మీయంగా బలపరచబడ్డానికి, ఇంకా అనేక విషయాలు నేర్చుకోవడానికి ఈ వేదిక మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు భార్యాభర్తలు అందరూ బాగున్నారండి, ఫ్యామిలీగా. మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మా మధ్యలో అసలు ఏ మాత్రం అసమాధానమే రాలేదు, మనస్పర్ధలే రాలేదు అన్న వాళ్ళు ఒక్కసారి. నేను ఒక్కదాన్ని అయ్యాను ఇప్పుడు. ఎవరికి ఏమీ రాలేదండి అసలు. మనస్పర్ధలు, చిన్న చిన్న తేడాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు. మరి చెయ్యట్లేదేంటి? కన్ఫ్యూజ్, సారీ. అంటే తేడాలు, మనస్పర్ధలు. నా భాష అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం చిన్న చిన్న భార్యాభర్తలుగా చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఇవేవీ లేకుండా వివాహమైనప్పటి నుండి ఇప్పటి వరకు మేము చాలా సంతోషంగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం అన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. భార్యాభర్తలు ఒక్కరు అన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దెబ్బలాడి కొట్లాడిన వాళ్ళు చేయొద్దండి. ఎవరెవరు మనస్పార్థాలు ఉన్నాయో, ఎవరెవరు మేము గొడవలు పెట్టుకున్నాం, కొట్లాడాం, మనస్పార్థాలకు బతికాం, చేయొద్దని గట్టిగా. ప్రైజ్. ఇంకా ఇంకా మిగతా వాళ్ళు అసలు కొట్లాడుకోలేదు, మాట అనుకోలేదు, కోప్పడలేదు కదండి. చాలా సంతోషం. అటువంటి భార్యాభర్తలు ఉంటే నిజంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీరు ధన్యులే. మా మధ్యలో కూడా వచ్చాయి, నాకు పాస్టర్ గారి మధ్యలో కూడా చిన్ని మనస్పర్ధలు వచ్చాయి. ఎప్పుడంటే ఫ్రాంక్గా చెప్తున్నాను, ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను. ఎప్పుడంటే మ్యారేజ్ అయిన కొత్తలో, అంటే ఒకరంటే ఒకరు అర్థం చేసుకోలేం కదండి. అప్పుడు మనకు ఒకరి మనస్తత్వం ఒకరికి అర్థం కాదు, ఒకరి పద్ధతులు ఒకరికి అర్థం కావు కదా. చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ఇలాగే ఎందుకు చేయాలి అని అడిగేదాన్ని. లేదు అలాగే చేయాలి నీవు అనేవారు పాస్టర్ గారు. నాకు ఎందుకబ్బా ఇలా అంటున్నారు అనిపించేది. తెలియదు కదా, పెళ్ళైన కొత్త కదా, వేరుగా ఉంటుంది అసలు ఆ వాతావరణం, ఆలోచన విధానం అదంతా వేరుగా ఉండి మాట్లాడాం. ఎప్పుడైతే ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించామో అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ మనస్పర్ధలు మా మధ్యలో లేవు.
చిన్ని చిన్ని గిల్లి కజ్జాలు అంటారు, తెలుసా మీకు? అవి తప్ప. అయితే దేవుని బిడ్డలారా, భార్యాభర్తలుగా మనం ఉన్నప్పుడు తప్పకుండా వస్తాయి. రావు అని చెయ్యెత్తిన అన్నెత్తారు కానీ అక్కెత్తలేదు. అక్కడ మెయిన్ పాయింట్. ఇద్దరు ఎత్తుంటే నేను నమ్మేదాన్ని. దేవుడు మిమ్మల్ని నిజంగా ఆశీర్వదించును గాక. అంత అదిగో చూసారా, ఇప్పుడు చెప్పి ఎత్తించారు అక్క చేత. నిజం, ధన్యులం. అలా ఏ మనస్పర్ధలు లేకుండా సంతోషంగా భార్యాభర్తలుగా బ్రతకడం అన్నది నిజంగా ఆశీర్వాదకరం దేవుని బిడ్డలారా. అయితే ఇద్దరు కలిసి ఒక చోట ఉన్నప్పుడు పొరపాట్లు ఎన్నో జరుగుతాయి, మనస్పర్ధలు వస్తాయి. ఒక్కొక్కసారి విధేయత చూపిస్తాం, ఒక్కొక్కసారి అవిధేయత చూపిస్తాం. వాటన్నిటి వల్ల మనకి ఏ పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అయితే దేవుడు మనల్ని జతపరిచాడు కాబట్టి మరణం వరకు కలిసి ఐక్యంగా ప్రేమగా సంతోషంగా మనందరం బ్రతుకుదుము గాక. బ్రతుకుతూ ఉన్నామా, విడిపోయామా? లేదు కదా. ఎన్నో వచ్చాయి, తేడాలు వచ్చాయి. అప్పుడప్పుడు భర్తలు చేయి చేసుకున్నారు భార్యల్ని, అప్పుడప్పుడు భార్యలు అనరాని మాటలు అన్నారు, తిట్టారు, కోపడ్డారు. ఎన్నో ఎన్నో జరిగినా భార్యాభర్తలుగా కలిసి మెలిసి సంతోషంగా బ్రతకాలి అన్నదే ఈ బైబిల్ మనకు నేర్పించే సత్యం కదండి. ఎన్నో వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. అలాగే దైవజనుల్ని సంఘానికి మీకు ఉన్న బంధం, మీకు అని అంటే నేను దూరం కదా, వేరు కాబట్టి చెప్తున్నాను. మీకు దైవజనులకు ఉన్న బంధం కూడా భార్యాభర్తలకు ఉన్న బంధం లాంటిదిగా మీరు భావించి, ఒకవేళ దైవజనుల ద్వారా మీకేదైనా మనస్పర్ధ కలిగిన, ఇప్పటి వరకు అటువంటి మనస్పర్ధ రాలేదని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే కలిగిన మీరెలా భార్యాభర్తలుగా ఎన్ని తేడాలు వచ్చినా కలిసి ఐక్యంగా ప్రేమగా ఉంటున్నారో అలాగే దైవజనులతో కూడా సంఘముతో కూడా ఒక్కసారి మందిరంలో అడుగు పెట్టారా, పొర్రపాటున ఏది జరిగినా, ఒకవేళ పీకల దాకా వచ్చిన, అర్థమైందండి, సీరియస్గా మధ్యలో తేడాలు వచ్చినా సరే, సీరియస్గా తేడా వస్తే కాసేపు ప్రాణాయామం ఏదో అంటారు కదండి, అలా కళ్ళు మూసుకుని ఆ కోపాన్ని దిగమింగుకుని ఏదో చెప్తుంటారు కదా, అది నాకు తెలీదు, ప్రాణాయామం ప్రాణాయామం. ఇప్పుడు ఏంటంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే, మనస్సులో ఉన్న కోపాలన్నీ తొలగిపోవాలంటేనంట ప్రాణాయామం చేయాలంట కళ్ళు మూసుకుని. ఒకవేళ దైవజనుల మీద ఎప్పుడైనా మీకు బాధ కలిగిందా, కోపం వచ్చిందా, కళ్ళు మూసుకుని ప్రాణాయామం చేసి, కదండి మన ప్రాణాయామం ఏంటి, యేసు 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 అంతే. కళ్ళు మూసుకుని యేసయ్యని కళ్ళ ముందుకు తెచ్చుకున్నాం అనుకోండి, ఆయన రూపం సుకుమారమైన రూపం కదా. ఆయన ఎక్కడైనా కోపంగా కనబడ్డారు మనకి, దీనంగా శ్రమలు పాలైనట్టుగా కనిపిస్తారు కదా. ఆ యేసయ్య రూపాన్ని ఒక్కసారి కళ్ళ ముందుకు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా దైవజనుల మీద మనకున్న కోపం, మనకున్న ఆవేశం, మనకున్న వేరే వేరే ఆలోచనలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. భార్యాభర్తలుగా మీరెలా కలిసి మెలిసి సుఖాల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో కలిసి మెలిసి ఉన్నారో అలాగే మీరు కూడా దైవజనులతో అలాగే కలిసి ఇబ్బందులు వచ్చినా ఇరుకులు వచ్చినా సమస్యలు వచ్చినా చిన్న చిన్నవి, అవి ఏమి సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు సృష్టించే దైవజనులు కాదు, విశ్వాసులు అంతకన్నా మీరు కాదు, అందరూ సంతోషంగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. అయితే ఈ భార్యాభర్తలు ఎలా కలిసి అంతం వరకు కాపురం చేస్తారో, మరణం వరకు కాపురం చేస్తారో, ఒక్కసారి మందిరంలో మీరు అడుగు పెట్టిన తర్వాత దైవజనులతో అటువంటి అనుబంధం కలిగి బ్రతుకుదురుగాక. అయితే ఓ మంచి ఇప్పటి వరకు కొట్టుకునో తిట్టుకునో ఏదో రకంగా సంసార జీవితం చేసుకుంటూ వచ్చాము, కుటుంబంగా గడుపుతూ వచ్చాము. అయితే అలాగా కూడా కాకుండా నెమ్మదిగా సంతోషంగా సమాధానంగా ఒక కుటుంబ జీవితం మనం చేయాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటి దేవుని బిడ్డలారా? మొట్టమొదటిగా భార్యకు భర్తకు, నేను ఇద్దరిని కలిపి చెప్తాను, వేరువేరుగా ఎవరిని అంటే డిఫరెన్షియేషన్ చేయకుండా కలిసి చెప్తాను. భార్యకు భర్తకు ఉండవలసిన
మొట్టమొదటి లక్షణం ఏంటంటే మీ మధ్యలో రహస్యాలు ఉండకూడదు. ఏంటండి? దాపరికాలు ఉండకూడదు. అర్థమైందా అందరికండి? రహస్యాలు దాపరికాలు ఉండకూడదు. ఇక్కడ కూర్చున్న వారిలో రహస్యాలు లేని వారు ఎవరున్నారు? భర్తకు చెప్పకుండా దాచినవి, భార్యకు చెప్పకుండా దాచిన వాళ్ళు ఎవరున్నారు? పాస్టర్ గారు అడుగుతున్నారు, మీరేం అడగట్లే, మౌనంగా ఉంటున్నారు. అది ఫోన్కి లాక్ ఉంటే ఏంటి, లాక్ వేసి ఫోన్ ఎవరి దగ్గరైనా లాక్ వేసి ఉందంటే అదే పెద్ద రహస్యం కదండి. చెప్పకుండా దాచేవి. కుటుంబంలో అసమాధానాలు రాకుండా, బాధ కలగకుండా, సంతోషంగా భార్య భర్త ఇరువురు బ్రతికినంత కాలం, దేవుడు ఆయుష్ ఇచ్చినంత కాలం బ్రతకాలనంటే ఇరువురు ఏ రహస్యాలు మనస్సుల్లో దాచుకోకూడదు. ఆర్థిక పరమైనవైనా సరే, ఆఫీసెస్లో జరిగిన విషయాలైనా సరే, అంటే ఆఫీస్లో జరిగినవన్నీ చెప్పమని కాదు, ఏవైనా కొన్ని చెప్పవలసిన విషయాలు భార్య దగ్గర దాయకుండా ఉంటే, తనకు సంబంధించిన సొంత విషయాలు భర్త దగ్గర ఏ భార్య అయితే దాయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలుగుతో ఆ కుటుంబం మరణం వరకు, వారిద్దరికీ మరణం వచ్చేంత వరకు సంతోషంగా బ్రతకగలరు. అలా మనము ఉన్నది ఉన్నట్టుగా వారితో చెప్పి మాట్లాడినప్పుడు వారికి మన మీద ఒక నమ్మకం. భర్త ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అనుకోండి, బీరువా తాళాలు అమౌంట్ మొత్తం జీతం తెచ్చి భార్య చేతికి ఇచ్చేస్తారు కదా. భార్య ఉన్నది ఉన్నట్టు చెప్పేదైతే, లేదు ఒక 10 రూపాయలు పక్కన పెట్టేసుకుని ఓ 200 పక్కన పెట్టేసి వాళ్ళ చెల్లి వస్తే చెల్లికి ఇచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏ భర్త అయినా జీతం ఇస్తాడా? అక్కలు భార్య అన్నారా? ఇస్తానా? లేదు. అలాగే భర్త ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళనివ్వండి, పనులకు వెళ్ళనివ్వండి, ఎక్కడికి వెళ్ళినా ఎంత బిజీగా ఉన్నా ఓ చిన్న ఫోన్ కాల్ చేసి, అమ్మా ఇట్లా నేను బయటికి వెళ్తున్నాను, ఏమంటారు హనీ, ఏదైనా మీరు పిలిచే ఆ ముద్దు పేర్లు ఉంటాయి కదా, అమ్మా నేను బయటికి వెళ్తున్నానమ్మా, అర్జెంట్ వర్క్, అందుకే నిమిషమే, నాకు సమయం లేదు కాబట్టి నీకు కాల్ చేస్తున్నానమ్మా అని ఆ నిమిషం కాల్ చేసి పెట్టేసి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు మధ్యరాత్రి 3ంటికి వచ్చిన పొరపాటున మిమ్మల్ని ఏమీ అడగదు. అడుగుతా? ఎక్కడికి వెళ్ళారు అని క్వశ్చన్ చేయగలుగుతా భార్య? పొరపాటున చేయదు. ఎప్పుడు మనస్పర్ధలు వస్తాయి భార్య భర్తల మధ్యలో? నిజమే, మీరు బిజీలోనే ఉన్నారు. ఆ విషయం ఇంట్లో ఉన్న భార్యకి ఎలా తెలుస్తుంది మీరు బిజీగా ఉన్నారని? తెలియదు కదా. తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడో, 2 అయింది, మధ్యరాత్రి అయింది, 7ంటికల్లా వచ్చేవాడేమో అని తను ఎక్కడికి వెళ్ళాడో అని ఆలోచిస్తూ ఉండగానే అమ్మమ్మ దగ్గరికి సాతానుగాడు వచ్చాడు కదా. అలా మెల్లిగా భార్యల దగ్గరికి సాతాను వచ్చేసి చెవిలో లేని పోని ఆలోచనలు తెచ్చిపెడతాడు. అవునా కాదా? ఇటువంటి ఎప్పుడైనా మన జీవితాల్లో జరిగాయా? ఒక్కసారి చెయ్యెత్తుతారా? 1 2 3. నిజంగా యథార్థంగా చేతులు ఎత్తారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా కన్నా. అక్కలు ప్రైజ్ ది లార్డ్. నిజం, ఆ దాపరికం అనేది లేకపోతే వారి మధ్యలో మనస్పర్ధలు పొర్రపాటునా రావు. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా చెప్పేటప్పుడు యథార్థంగా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి వచ్చారండి అని అడిగారు అనుకోండి, అవునమ్మా మా చెల్లి దగ్గరికి వెళ్ళి వచ్చిన, పక్కనే 4వ వీధిలో చెల్లి ఉంటుంది కదా, వచ్చేటప్పుడు 1 కిలో ద్రాక్ష పళ్ళు తీసుకున్నానమ్మా, చెల్లికి ఇవ్వాలనిపించింది, చెల్లి పిల్లలు ఉన్నారు కదా అందుకని ఇచ్చేసి వచ్చాను అని చెప్పారు అనుకోండి. అప్పుడు భార్య ఏమంటుంది? ఏమి అనరు. మీరేమి అననట్టే కూర్చున్నారు. నిజంగా అనరా? మీరేమంటారో నేనే చెప్తాను, సరేనా? మీ చెల్లి పిల్లలంటే మీకు అంత ఇష్టమా? వాళ్ళు అంటే అంత గుర్తొచ్చారా మీకు? మాకేమీ తీసుకురారు కానీ వచ్చేటప్పుడు మనకు పిల్లలు లేరా? మన పిల్లలకి ఏమైనా తీసుకొచ్చారా? ఎప్పుడో వారానికి ఒకసారి తీసుకొస్తారు. మీ చెల్లి పిల్లలన్నా మీకు అంత ప్రేమ. డ్యూటీ నుండి అలసిపోయి వచ్చారు కదా, డైరెక్ట్గా ఇంటికి వచ్చేయచ్చు కదా. అక్కడ ఆగి వాళ్ళకి తీసుకొచ్చినవి ఇచ్చి రావాలనా?
అని అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు కదా. అలా అనకుండా ఇప్పుడు అలా అంటే ఏమవుతుంది? మనస్పర్ధ కదా. అలా అనకుండా చాలా మంచి పని చేశారండి, నిజమే, చెల్లే కదండి, చెల్లి పిల్లలే కదా, మనకు ఎలాగో తీసుకొస్తున్నారు కదా వారంలో ఒకసారి, ఈ వారం చెల్లికి ఇచ్చొచ్చారా, చాలా సంతోషం అండి, ఓ మంచి పని చేశారు మీరు జీవితంలో అని అన్నారనుకోండి, అక్కల్లారా మీరు అన్నారనుకోండి, అనం అంటున్నారు పాస్టర్ గారి, అన్నారు అనుకోండి, ఆ సంవత్సరం క్రిస్మస్కి 15,000 రూపాయలు పట్టు చీర ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. అలా అనలేదు అనుకోండి, ఆ సంవత్సరం క్రిస్మస్కి అమ్మ చాలా అప్పులు ఉన్నాయి నాకు, ఈసారి నేను చీర కొనిపెట్టలేనమ్మా, ఏమనుకోవద్దు, సారీ అప్పులు ఉన్నాయి నేను కట్టలేకపోతున్నాను, నా చేతిలో డబ్బులు లేవు. ఈ ఆన్సర్ ఎందుకు వచ్చిందంటారు? మన వల్ల, కిలో ద్రాక్ష వల్ల. అటువంటి ఎన్నో కిలోలు కొనుక్కోవచ్చు కదండి. అసమాధానం వచ్చిందంటే కిలో ద్రాక్ష ఆఫ్టర్ ఆల్ మనకి కదా. ఒకసారి అసమాధానం వచ్చిందనుకోండి, బాధ కలిగిందనుకోండి, కొన్ని రోజుల దాకా ఇంకా ముభావంగా ముఖాలు మార్చుకుని మూతులు వంకరలు తిప్పేసుకుని ఒక రకంగా ఉండడం అవుతుంది కదా. ఎప్పుడూ దాపరికం అనేది ఉండకూడదు. నాకు తెలిసిన ఒక అక్క మన చర్చిలోనే ఏడ్చుకుంటూ ఒకరోజు ఫెయిత్ హోమ్కి వచ్చారు. వచ్చి అక్క అని ఏడుస్తున్నారు. దైవజనులను మన మందిరంలో అక్క అన్న అని పిలుస్తారు. అది ఏ వయసు వాళ్ళైనా సరే, మనవరాలు వయసున్నా వాళ్ళకి నేను అక్కనే, ముసలమ్మలకి నేను అక్కనే, నాకంటే పెద్దవాళ్ళకి అక్కనే, చిన్నవాళ్ళకి అక్కనే, అంటే అలా పిలవాలి అని చెప్పాము, అందుకని పిలుస్తారు. వచ్చి అక్క అని ఏడుస్తూ ఉన్నారు. ఎంతసేపటికి ఏడు పాపట్లేదు. ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందమ్మా అని అడిగితే అప్పుడు చెప్పారు కదా ఆవిడ, అక్క అన్నకు తెలియకుండా నేను ఒక 50,000 రూపాయలు దాచిపెట్టుకున్నాను. అయితే ఎవరో ఒక అక్క వచ్చి అర్జెంటుగా 50,000 పక్కింటి వాళ్ళకి అవసరం ఉందంట, వాళ్ళకి ఇచ్చావంటే వాళ్ళు వడ్డీ ఇస్తారంట అని అనేసరికి ఆయనకి తెలియకుండా దాచిపెట్టుకున్న 50,000 రూపాయలు ఇచ్చేశారు. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకుని ఎన్నిసార్లు ఫోన్ చేసినా పొరపాటున నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆ వ్యక్తి అని ఒకటే ఏడుస్తుంది. దానికి ఇప్పుడు దైవ సేవకులుగా మేము ఏం చేస్తామండి? దేవా డబ్బులు ఇప్పించు అని ప్రార్థన చేస్తామా? చేయొచ్చా, చేయకూడదా? అది మీరే నిర్ణయించుకోవాలి, చేయొచ్చో చేయకూడదు. అయితే ఈ విషయం రోజు రోజుకి ఆమె చిక్కిపోతుంది. ఏంటంటే 50,000 పోయాయి, అయ్యో 50,000 ఉన్నా నా పిల్లలకు నేను ఏదో ఒకటి తెచ్చుకునేదాన్ని కదా. ఈ 50,000 తనకు ఇచ్చేటప్పుడు అంటండి చెప్పించిందంట, మన భర్తకు తెలియకుండా దాచిపెట్టుకున్నాను నేను, మీరు కూడా భర్తకు తెలియకుండా నాకు ఇవ్వండి అని. నిజం దేవుని పెట్టారా, ఆ డబ్బులు ఈ రోజు కూడా ఆ వ్యక్తి ఆవిడికి ఇవ్వలేదు. అది భర్తకు తెలిసి ఇచ్చుంటే అమ్మో వారి భర్త వచ్చి నన్ను అడుగుతాడన్న భయం కొద్దీ ఆ అమౌంట్ రిటర్న్ చేసేవారేమో. ఈ రోజుకి ఆ 50,000 తనకు రాలేదు, వడ్డీ లేదు, అసలు లేదు, మొత్తానికి పూర్తిగా సున్నా, గుండు సున్నా, బోడిగుండు అయిపోయింది ఆ వ్యక్తికి. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, ఏదైనా చేసే ముందు ఓకే, మన చెల్లికో తమ్ముడికో అన్నయ్యకో ఎవరికి ఏది ఇచ్చే ముందైనా ఒక మాట చెప్పాలి. ఒకరోజు మనోహ భార్య మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉందని అనుకుందాం, దాని గురించి అక్కడ వ్రాయబడలేదు కానీ అలా చేస్తున్నప్పుడు ఒక దేవదూత ప్రత్యక్షమయ్యారు. ఎవరికి? మనోహ గారి భార్యకి. పేరు లేదు. నిజంగా బైబిల్లో అండి చాలా ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వారి పేర్లు, చాలా ఆత్మీయుల పేర్లు నిజంగా బైబిల్లో కొన్ని వ్రాయబడలేదు, అక్కలవి ప్రత్యేకంగా కదండి, తెలుసా? అవును. అయితే ఈవిడ పేరు రాయలేదు. ఆ భార్య అక్కడ కూర్చొని ఉండగా ఒక పురుషుని రూపంలో ఒక పురుషుడు తన దగ్గరకు వచ్చి, అమ్మా ఇప్పటి వరకు నీవు గొడ్రాలుగా ఉన్నావు కదా, నీకు నేను సంతానాన్ని ఇవ్వబోతూ ఉన్నాను, అయితే నీవు కొన్ని ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇవి తినకూడదు, అవి తినాలి, పవిత్రంగా నిన్ను నువ్వు కాపాడుకోవాలమ్మా, నీ గర్భంలో పుట్టే బిడ్డ మహాపవిత్రుడు కనుక నీవు పవిత్రంగా ఈ 9 మాసాలు నీవు పవిత్రంగా ఉండాలమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు తన భర్త తన దగ్గర లేడు.
వెంటనే భర్త వచ్చిన వెంటనే ఆ తల్లి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ భర్తకి చెప్తుంది కదా, అయ్యా ఎవరో ఒక పురుషుడయ్యా, మనిషిలాగా ఉన్నాడు కానీ దేవదూతలాగా కనబడ్డాడు, నాకు వచ్చి ఈ మాట చెప్పాడు అని. వెంటనే ఆ భర్త ఎంత మంచివాడో చూడండి. అవునమ్మా ఈ మాటలు చెప్పాడంటే దేవదూతే అయి ఉంటాడు ఖచ్చితంగా, కాబట్టి నేను ప్రార్థన చేస్తానమ్మా, ఆ దేవదూత నాకు కనబడేటట్టు, నా దగ్గరికి వచ్చి మాట్లాడేటట్టు నేను ప్రార్థన చేస్తానమ్మా అని మనోహ గారు కూడా మోకరించి ప్రార్థన చేశారంట. దేవా, నా భార్య దగ్గరికి నీవు దేవదూతను పంపించి ఏవేవో చెప్పావు కదా, అది పిచ్చిది, అమాయకురాలు, సగమే చెప్పిందయ్యా, నాకు మిగిలిన సగం చెప్పలేదు. మీరు మాకు అమూల్యమైన సంతానాన్ని ఇవ్వబోతున్నారంట కదా, ఆశీర్వదించబడిన సంతానాన్ని ఇవ్వబోతున్నారంట కదా, అయ్యా ఒక్కసారి నాకు కనబడి చెప్పవా, నేనేమేం చేయాలో నువ్వు నాకు చెప్పావనుకో, నేను నా భార్య ఇద్దరం కలిసి మీరు ఏం చెప్పారో అలాగే మేము నడుచుకుంటామయ్యా అని ప్రార్థన చేశాడు. రెండవ వారు మరలా న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 6, 10, 11లో ఈ మాటలు ఉంటాయి. రెండవ మారు మరలా ఆ స్త్రీకే దేవుడు కనబడ్డాడు. మనోహ గారి భార్యకి దేవదూత ప్రత్యక్షమై మరలా ఇవే విషయాలన్నీ చెప్తూ ఉండగా ఆ భార్య ఏం చేసిందో తెలుసా, మధ్యలో ఆ దేవదూతను ఆపేసి పరిగెత్తుకుంటూ తన భర్త దగ్గరకు వచ్చి, అయ్యా మొన్నొచ్చాడే ఒక పురుషుడు, అటువంటి పురుషుడేనయ్యా ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, నీవు కూడా రా అని తనను వెంట పెట్టుకుని తీసుకుని వచ్చి ఆ దేవదూతతో మాట్లాడి, దేవదూత ఏం చెప్పాడో, దేవుడు ఏం చెప్పాడో వాళ్ళకి అలాగే ఆ భార్య భర్తలు ఇద్దరూ నడుచుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంత మంచి భార్యాభర్తలండి, ఎంత మంచి భార్యాభర్తలు. వారిరువురి మధ్యలో రహస్యాలు ఏమీ లేవు అని అర్థమవుతుంది. ఈ భార్య దేవదూతే కానీ ఇంకొకరే కానీ ఎవరు వచ్చినా సరే, ఏ విషయం తనతో మాట్లాడినా సరే పొరపాటున తను దాచుకోదు అని. ప్రత్యేకంగా కొన్ని కుటుంబాలు నష్టం అవ్వడానికి కారణం, స్త్రీ ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది పరపురుషులు, వారి స్నేహితులు అయిండొచ్చు, ఇంకొకరు అయిండొచ్చు, ఎవరైనా పరపురుషులు మన ఇంటికి వచ్చి మాట్లాడడానికి, బ్రదర్ ఉన్నారండి, సిస్టర్ అని అడిగారు అనుకోండి, లేరండి బ్రదర్ బయటికి వెళ్ళారు, అయితే మీతో నేను కొంతసేపు మాట్లాడొచ్చా అని అన్నారనుకోండి, పొరపాటున దానిని యాక్సెప్ట్ చేయొద్దు. తెలియని వ్యక్తులు ఎవరైనా, భర్త ఫ్రెండ్స్ కానీ కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు కానీ కాదు, మీకు అతి సన్నిహితులు అనుకోండి, పిలవండి, మాట్లాడండి. మాట్లాడిన ప్రతి విషయం భర్తతో చెప్పండి, ఫలానా వాళ్ళు వచ్చారండి, ఈ మాటలు మేమిద్దరం మాట్లాడుకున్నాం, ఇలా జరిగింది అని. లేదు మీరు చెప్పకుండా దాచిపెట్టేశారనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఎట్లయినా తెలుస్తుంది. నేను ఆ రోజు వచ్చాను రా నీ దగ్గరికి, నువ్వు లేవు, అప్పుడు నేను సిస్టర్తో మాట్లాడి వెళ్ళానే అని అన్నాడు అనుకోండి, అవునా ఎందుకని నాకు చెప్పలేదు సిస్టర్, వీళ్ళు ఏం మాట్లాడి ఉంటారు, ఒకవేళ నాకు చెప్పే విషయాలే మాట్లాడుంటే నాకు చెప్పేది కదా, అవునా కాదా? అంటే నాకు చెప్పకూడని విషయాలు ఏవేవో మాట్లాడారేమో, అందుకనే నా దగ్గర దాచిపెట్టింది అని భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వస్తాయి. దేవుని బిడ్డలారా, డబ్బు విషయంలోనే కానీ మరి దేని విషయంలోనూ, ఒకవేళ చెల్లికో తమ్ముడికో ఏదైనా బట్టలు కొనిపెట్టాలని మనకు ఉంటుంది కదండి, చెల్లి తమ్ముడు అంటే ఆ ప్రేమ వేరు కదా, రక్త బంధం కదా. భర్తను అడగండి, అయ్యా నేను ఇట్లా మా చెల్లికి ఈ సంవత్సరం న్యూ ఇయర్లో బట్టలు తీసుకోవాలనుకుంటున్నానండి, ఓకే అమ్మా. అది ఆ భర్త ఏమంటాడు, అలా చెప్పి చేశారనుకోండి, ఓకే అమ్మా అంటాడు. సరే నిజమే ఓకే అనలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, దొంగతనంగా కొనివ్వాలి కదా. అదేనా? మీరేం మాట్లాడట్లేదు, ఎందుకని మాట్లాడట్లేదు? మాట్లాడను, ఒప్పుకోలేదు భర్త, కరెక్టే, వద్దమ్మా మీ చెల్లికి ఏం డ్రెస్ కొనొద్దు, ఆ 2000 రూపాయలు నాకు అవసరం అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు చెప్పండి? ఏడుస్తారు. ఆ సిస్టర్ ఏడ్చినట్టున్నారు ఎప్పుడో, అందుకని చెప్తున్నారు ధైర్యంగా ఏడుస్తారని. ఇంకేం చేస్తారు? ఏం ఒప్పుకోరు? మారం కూడా. అమ్మో, ఏడ్చేది ఒకరు, మారం చేసేది ఒకరు, ఫైటింగ్ ఎవరు చేసిన వాళ్ళు లేరా? మీ చెల్లికైతే
అయితే కొని పెడతావు కానీ మా చెల్లి కొని పెట్టావా అన్న వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? ఉన్నారు, ఉన్నారు, ఉంటారు, ఉన్నారు. అయితే బయటికి రావట్లేదు. నేను ఎంత యథార్థంగా చెప్తానండి. మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయని చెప్పలేరా? మీరు ఒక్క మాట కూడా బయటికి రానిట్లేదు. చాలా రహస్యం. నిజమే, చాలా గుట్టు మనుషులని నాకు అర్థమైంది. అయినా కొన్ని వందలు, కొన్ని వేల కుటుంబాలను చూసుంటాను కదా. మా దగ్గర మీరు దాస్తే ఎలాగండి? కొన్ని వేల మంది ఫ్యామిలీస్ని మేము చూసాం కదా. ప్రతి వారి సమస్యలన్నీ మాకు తెలుసు. నాకు చెప్తారు కదా, దైవజనరాలకి చెప్పరా? చెప్తారు. దైవజనరాలి కాబట్టి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ మాకే చెప్తారు వచ్చి కదండి. అదొక మంచి లక్షణం. అయితే ఎప్పుడు కూడా అది మనీ మ్యాటర్ అయినా, ఇంకొక విషయం, మరొక విషయం ఏదైనా సరే పొరపాటున భర్త దగ్గర దాయకండి, పొరపాటున భార్యల దగ్గర దాయకండి. అప్పుడు ఆ కుటుంబం ఏమంటారు? 3 పువ్వులు 6 కాయలు. పాస్ట్ గారు ఎప్పుడు ఏమంటారంటే 30 పువ్వులు 60 కాయలుగా వర్ధిల్లును గాక. ఆమె రెండవదిగా భార్య భర్తల మధ్యలో అమితమైన ప్రేమ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో రాయబడి ఉంటుంది, ఒకరిని ఒకరు మిక్కుటమైన ప్రేమతో ప్రేమించండి అని. అది సంఘానికి, దైవజనులకు, దేవునికి మధ్యలో రాయబడిన మాట. అయితే సంఘం అంటే ఎవరో బయట వాళ్ళం కాదు కదా. సంఘం అంటే మనమేగా. సంఘంలో భార్య భర్తలుగా మనము ఉన్నాంగా. అయితే భార్య భర్త మిక్కుటమైన ప్రేమతో ప్రేమించుకోవాలి ఒకరిని ఒకరు. ఇప్పుడు ఏదో చదువుకునే పిల్లలండి అంత రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు, తప్పు మార్గంలో. ప్రేమ దోమ అని వెళ్ళి జీవితాలే యవ్వన కాలంలో నాశనం చేసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు ఏమీ మాట్లాడలేక, ఇటు దైవజనులు ఏమీ మాట్లాడలేక గద్దించినంత వరకు గద్దిస్తారు తల్లిదండ్రులు. అంతే కదండి, ఒక లిమిట్ ఉంటుంది వాళ్ళకి, అది దాటి మాట్లాడలేరు కదా. ఏమైనా అన్నారనుకోండి, నేను ఇంట్లోంచి వెళ్ళిపోయి నేను పెళ్లి చేసుకుంటాను. నా పిచ్చి ప్రేమ గురించి నేను మాట్లాడట్లేదు. భార్యాభర్తలుగా స్వచ్ఛమైన ప్రేమ, మిక్కుటమైన ప్రేమ మీ మధ్యలో ఉంటే పొరపాటున మరణము వరకు అసమాధానమే కానీ, బాధే కానీ, ఒకరంటే ఒకరికి అయిష్టమే కానీ పొరపాటున రాదు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి మిక్కుటమైన ప్రేమతో మేము ప్రేమించుకుంటున్నాం అన్న వాళ్ళు ఒక్కసారి చేయి పైకెత్తండి. ప్రైజ్ ది లార్డ్. 4, 5. ఓకే, మీరు చేయెత్తారు కదండి. ఓకే, సిస్టర్ ఎప్పుడైనా చిన్న పొరపాటు చేశారనుకోండి బ్రదర్, అవునా? ఏమి అనరా? అవునమ్మా, ఏమి అనరా? ఓకే, బ్రదర్ ఏమైనా చిన్న పొరపాటు చేశారనుకోండి, అప్పుడు చెప్పండి సిస్టర్, మీరు అంటారని కదా. ఓకే, దేవుడు వారి ఇరువురిని ఆశీర్వదించును గాక. నిజంగా ఇంత మంచి భార్యాభర్తలుగా మీరు ఉన్నారంటే దైవజనుల బోధ, దైవజనుల నడిపింపు. ప్రైజ్ ద లార్డ్. మిక్కుటమైన ప్రేమ అంటే ఏంటో నేను చెప్పమంటారా? ప్రేమ ఏం చేస్తుందని ఉంది బైబిల్లో. రిఫరెన్సెస్ చూపించట్లేదు, టైం అయిపోతుంది కాబట్టి. ప్రేమ దోషములను కప్పును. నిక్కుటమైన ప్రేమ కలిగిన భార్యాభర్తలు ఎలా ఉంటారంటే, ఒకవేళ భార్య పొరపాటు చేసింది అనుకోండి, పనిలేమ్మా, ఏదో పొరపాట్లు జరగవా, జరుగుతూ ఉంటాయి. పొరపాటు చేసిన వ్యక్తినే బ్రదర్ క్షమిస్తాడంట. నిజంగా ఎంత మంచి మనసు కదా. ఇటువంటి మనసు అందరు భర్తలు కలిగి ఉన్నారనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుందా ఫ్యామిలీ, అవునా కాదా? సరే, పొరపాటు జరిగింది, అవునమ్మా తప్పు చేసావు, పొరపాటు జరిగింది, సరే ఇంకోసారి చేయకమ్మా, మానవులం కదా, పొరపాటు మనలో ఉంటుంది, ఇంకోసారి అటువంటి తప్పు చేయకమ్మా అని చెప్పేసి సరి చేసుకుని అలా ఉన్నారనుకోండి, అప్పుడు ఆ భర్తను ఎలా చూస్తుందో తెలుసా? భార్య అన్నలారా వినండి, దేవుడిలాగా చూసుద్ది, దేవుడిలాగా పూజిస్తుంది. నేను ఎంత తప్పు చేసినా, అయ్యో ఒక్క మాట నన్ను అనలేదే, ఎంత తిడతాడో అనుకున్నాను, కొట్టేస్తాడేమో అనుకున్నాను, వాతలు పడిపోతాయేమో ఒంటి మీద అనుకున్నాను, అయినా నా భర్త నన్ను ఇంత ప్రేమిస్తున్నాడా, అందుకనే
చిన్న మాట కూడా నన్ను అనలేదు. ఇంకా నా తప్పును సరి చేయడానికి ప్రయత్నించాడు, నా తప్పులో నుంచి నన్ను బయటికి తీసుకురావడానికి ప్రయత్నించాడు అని ఆ భార్య అండి ఇంకా భర్తను భర్తలా కాదు, దేవుడు కనబడ్డట్టే, యేసయ్య కళ్ళ ముందున్నట్టే చెయ్యకూడనివన్నీ యూట్యూబ్లో సెర్చ్ చేసి చేసి రొయ్యల బిర్యానీ, పీతల బిర్యానీ, ఇంకేముంటాయండి, ఆక్టోపస్ బిర్యానీ. ఎప్పుడైనా తిన్నారా ఆక్టోపస్ని? వాళ్ళు తినే కదా కరోనాలు తెచ్చుకున్నారు. పచ్చి ఆక్టోపస్లు మింగేసేసి చైనీస్ కరోనా తెచ్చుకున్నారు కదండి. ఆక్టోపస్ బిర్యానీ చాలా బాగుంటుందంట. ఎప్పుడైనా చైనా వెళ్ళినప్పుడు తినేసి టేస్ట్ చూసి వచ్చి నాకు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నిజం. భర్త అయినా సరే ఒకవేళ ఏదైనా పొరపాటు మనం అడిగిన వెంటనే ఇవ్వలేదు అనుకోండి, ఒక్కొక్కసారి ఇస్తారు. ఏమండి ఇంటికి సరుకులు అవసరం అండి, ఫీజు కట్టాలి పిల్లలకి, ఓ 2000 ఇచ్చేయాలండి అని అన్నాడు అనుకోండి, నిజంగా ఇవ్వలేదు అనుకోండి, ఆ రోజు అడిగారు ఇవ్వలేదు, 3వ రోజు అడిగాడు ఇవ్వలేదు, వారం రోజుల నుంచి డబ్బులు అడుగుతున్నారు అయినా ఇవ్వలేదు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు అప్పుడు మీరు? ఏమి అనరా? ఎంత మంచి భార్యలను ఇచ్చాడండి మీకు. వారం రోజుల నుండి అడుగుతున్నాను, కనీసం భార్య ఒక మాట చెప్పిందని, భార్య అడిగిందని, కనీసం భార్య ఉందనైనా మీకు గుర్తుందా? దానికి సమస్య ఉందనైనా గుర్తుందా? ఎందుకు అడిగింది 2000? ఎందుకు అడిగి ఉంటుంది భార్య? అసలు అవసరం ఉంటేనే కదండి, ఊరికోరికే అడుగుద్దా? ఒట్టొట్టిగినే డబ్బులు జేబులో పెట్టుకుందామని అడగదు కదా, పాకెట్లో పెట్టుకుందామని అడగదు కదా, పర్సులో పెట్టుకుందామని అడగదు కదా, అవసరం ఉంటేనే అడిగింది. చూసావా, అవసరం ఉంటే అడిగిన వారం రోజులైనా 2000 ఇవ్వడానికి ఎంత ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించేశారు. కాబట్టి పొరపాటున మీ దగ్గర నేను ఉండను. ఏమండి వెళ్ళిపోతున్నాను, బట్టలు సర్దేసుకున్నాను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 10 రోజులుండి వస్తాను అని ఫోన్ చేసి పెట్టేసేసి సూట్ కేసు పట్టుకుని, ఎవరైనా ఉన్నారు అటువంటి వాళ్ళు ఇక్కడ? చలో అంటున్నారన్న. చలో రాజమండ్రి, చలో కరీంనగర్, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అలకపాన్ పేసే వాళ్ళు ఉన్నారా? అలకపాన్ అంటే ఏంటి? అలిగి మూలం కూర్చుంటారే మాట్లాడకుండా, అటువంటి వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. ఉన్నారా లేదా? ఖచ్చితంగా. ఎక్కువ అంటున్నారా? ఉన్నారు. పొరపాటున అమ్మ గ్లాస్ నీళ్ళు ఇవ్వవా, అమ్మా టీ పెట్టి ఇవ్వవా, ఏంటి సౌండ్ చేయట్లేదు, ఎందుకమ్మా సౌండ్ చేయట్లేదు, ఏంటి అంటే ఏం మాట్లాడదు మౌనం. ఈయనకు అర్థం కాదు, పాపం ఈయన దగ్గర చేతిలో డబ్బులు ఉన్నాయి లేవని కాదు, ఏదో బిజీ వర్క్ టెన్షన్ మీద ఆ చెప్పిన 2000 సంగతి ఎప్పుడో మర్చిపోయి కామన్గా వెళ్తున్నాడు వస్తున్నాడు. ఈవిడేమో అయ్యో నాకు ఖర్చులు ఉన్నాయి 2000 ఇవ్వలేదే, నేను అడిగినా ఇవ్వట్లేదనేమో ఈవిడికి. అప్పుడు గుర్తొస్తుంది, ఎందుకబ్బా అలకప్ప అంటే, ఏంటి నేనేం అనలేదే, ఎందుకు మాట్లాడట్లేదు, అప్పుడు చెప్పింది గుర్తొస్తుంది. అందుకని ఏం చేయాలంటే, అయ్యగారులారా మీ అమ్మగారులు ముఖం మార్చుకుని మూతి ముడుచుకొని కూర్చోకుండా ఉండాలి అని అంటే, వాళ్ళు ఏదైనా అడిగారు అనుకోండి, ఉంటే ఇచ్చేసేయండి, లేదనుకోండి అమ్మ ఇప్పుడు నా చేతిలో లేవమ్మా, రేపైనా ఎల్లుండైనా నేను ఇస్తానని చెప్పండి. తను నిజంగా భక్తి కలిగిన భార్య కాబట్టి, అయ్యో నా భర్త చేతిలో డబ్బులు లేవా అని ఆ రోజు మోకరించి ప్రార్థన చేస్తుంది. తను అడిగింది 2000 అయితే దేవుడు మీకు 20,000 ఇస్తాడు. అలా ఉందామా? ఆ మిక్కుటమైన ప్రేమ మనం కలిగి ఈ లోకంలో బ్రతికితే నిశ్చయంగా హన్నమ్మ గారి భర్త గారు ఎల్కానా గారు ఒకరు ఉన్నారంట. ఆయనకి ఆ భార్య అంటే మిక్కుటమైన ప్రేమ. ఆమెకి సంతానం లేదు, వారి అక్క ఆమెను అనుక్షణం నిందిస్తూ ఉంది, సంతానం లేదని బాధ పెడుతూ ఉంది. ఆ బాధతో తను అట్లా మూలను కూర్చుని అన్నం తినకుండా ఉంటే, అప్పుడు ఆ భర్త పరిగెత్తుకుంటూ వచ్చి, నిన్నేమంటా మ్యారేజ్ చేసుకున్నాను, పిల్లలు లేకుండా అయిపోయింది, నాకు సంతానం లేదని అందరూ నన్ను అడుగుతున్నారు, ఎంతమంది పిల్లలని అడుగుతున్నారు అని తిట్టాడు. ఎల్కానా ఏమన్నాడు? నిక్కుటంగా హన్నమ్మను ప్రేమించిన ఎల్కానా దగ్గరకు వచ్చి, అమ్మా 10 మంది పిల్లల కంటే నేను నీకు ఎక్కువ కదా, 10 మంది పిల్లలు ఇచ్చే ప్రేమ కంటే ఎక్కువైన ప్రేమ నేను నీకు ఇస్తానమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడిచ్చే నాటికి ఇస్తారులే మా పిల్లల్ని, లేకపోతే పోయారు, మన ఇద్దరం ఉన్నాం కదా, బతికినంత కాలం సంతోషం
ఆ మిక్కుటమైన ప్రేమతో కూడిన ఆ మమతాను రాగాలు పంచిన ఆ మాటలు హన్నమ్మకు చెవిన పడ్డ వెంటనే ఇంకా హన్నమ్మ గురించి నేను వర్ణించలేను, మాటలే లేవు ఇంకా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా మీరు అలా ఒకరికి ఒకరు ధైర్యపరుచుకున్న మాటలు, తను బాగోలేదనుకోండి, భార్యకు బాగోలేదు, వారం రోజులైంది తగ్గలేదు, 2 వారాలైంది తగ్గలేదు, మీకు బాక్స్ ఇబ్బంది అవుతుంది, కరెక్టే కదా? నిజమే, బాక్స్ ఇబ్బంది అవుతుంది భార్యకు బాగాలేకపోతే. అన్ని పనులు చేస్తుందండి. నిజంగా మీరెంత మీ భార్యలకు రుణపడి ఉన్నారంటే, ఉదయం లేచినప్పటి నుండి మధ్యరాత్రి 11 వరకు కష్టపడుతుంది మీకోసం. బ్రదర్స్ అందరు చెప్పండి గొప్పలు, అవునా కాదా? మా భార్య సోమరిపోద్దండి. అయ్యారు ఎందుకు పట్టట్లేదని ఇప్పుడు చప్పట్లు కొట్టకపోయినా నాకు డౌట్ వచ్చేస్తుంది, ఎందుకు కొట్టట్లేదు ఏంటోనని. కొట్టారా? రాత్రి 11 వరకు. నిజంగా రాజశేఖర్ అయ్య గారు చెప్తారండి, మీరు మురికి చెమట వాసన వచ్చిన బట్టలు విప్పేసి అక్కడికి వెళ్ళిపోతే ఆ షూలో ఉన్న సాక్స్ ఉంటుంది, ఎంత భయంకరమైన స్మెల్ ఉంటుందండి. ఒకసారి మీరు ఆలోచించండి, అప్పుడు మీ భార్య ఎంత విలువైందో మీకు అర్థమవుద్ది. ఆ షూ సాక్స్ ఎంత భయంకరమైన మురుగు స్మెల్ రావా? అయినా నా భర్త వేసుకున్న సాక్స్ అని తీసుకుని నానబెట్టి చక్కగా సోప్ వేసేసి ఎంత శుభ్రంగా ఉతికి పెడుతుందండి. ఇంత చేసింది కదా. ఒకరోజు అమ్మ, ఈరోజు ఒక్కరోజు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నేను డ్యూటీకి సెలవు పెట్టి ఈరోజు వంట, ఇంటి పనులు, బట్టలు ఉతికి, ఇల్లు తుడిచేసి వంట చేస్తానని ఎవరైనా అన్నారా? అన్నారు? అన్నారా? నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇంకెవరు అసలు? 2 దేవుడు నిన్ను దీవించుగా, 3 దేవుడు నిన్ను దీవించుగా కన్నా. అందుకే మీ ఇద్దరు అంత సంతోషంగా ఉన్నారు, మధ్యలో అసమాధానాలు లేవన్నారు కదా, ఇదే రీజన్. అవును, చూసారా, 3 ఉన్నారు ఇంతమందిలో. అయితే మీరందరూ కూడా అలాగే తయారవ్వాలని నేను ఆశిస్తూ ఉన్నాను దైవజనురాలిగా. అలా అవుదామా అన్నలు? అలా అవుదామా? ఒక రోజండి ఒక అక్కకి వేలు కట్ అయింది. ఎట్లా కట్ అయిందో, వేలు కట్ అయిపోయింది, కుట్లు పడ్డాయి, 3 కుట్లు. ఎప్పుడు ఆయన అనేవాడంట, ఏం పని చేస్తావు నువ్వు? అంటుదమ్మడమే కదా, అంటు చేయడమే కదా, అంతే కదండి, అందరు ఇవే కదా అంటారు మాటలు. అన్నలందరూ ఈ మాటలే అంటారు, మీరు ఒప్పుకోరు, నేనే చెప్పేస్తున్నాను మీ పక్షాన. మీరు అనే మాటలు ఇవే, వంట చేయడమే కదా, ఇట్లా గరిటెతో తిప్పేస్తే కూర అయిపోద్ది, బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేస్తే అర్థం అయిపోద్ది, ఇంతే కదా మీరు చేసేది, ఏం చేస్తున్నారు మీరు అనేవాడంట. ఈ చేతికి 3 కుట్లు పడ్డాయంట. డాక్టర్ చెప్పారంట, చేయి నీళ్ళల్లో పెట్టకూడదయ్యా, వంట కిచెన్లో కాకుండా పంపించకూడదు అన్నారంట. ఇంకా డ్యూటీకి సెలవు పెట్టాడంట. తప్పదు కదా, పిల్లలకి పెట్టాలిగా ఫుడ్, తప్పదు కదా. పిలిస్తే ఇవాళ రేపు సిటీలో ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీయే కదండి, వచ్చేవాళ్ళు ఉండరు కదా. ఇప్పుడు చెల్లి ఉంది, తన పిల్లలు తన భర్త ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి కదా. అక్క ఉంది, వాళ్ళ ఫ్యామిలీని తను చూసుకోవాలి. ఎవరు వస్తారు 3 రోజులు ఇక్కడ ఉండి చేసి పెట్టడానికి? ఇబ్బంది. వృద్ధులుంటే తప్ప కానీ మిగతా వాళ్ళకి రావడానికి కష్టం. అయితే ఆ 3 రోజులు సెలవు పెట్టేసాడంటండి, కిచెన్లోకి వెళ్ళిపోయాడంట. 100 సార్లు పిలుస్తాడంట, పసుపు ఎక్కడుంది? నాన్సీ, తన పేరు నాన్సీ, నాన్సీ ఉప్పు ఎక్కడుంది? ఏమండి, ఇన్నిసార్లు అక్కడి నుంచి లేచి రావాలి నేను, ఈ చెయ్యి కదులుతుంది, డాక్టర్ కదిలించొద్దన్నారు వేలుని. నిజమండి, కదిలిస్తే కుట్లు ఊడిపోతాయి, లోపల అతుక్కోదని చెప్పారంట. ఈ నరాలు కట్ అయిపోయాయి, లోపల నరాలు కట్ అయ్యాయి, అందుకని కదిలించకుండా ఉంటే నరాలు అతుక్కుంటాయి అన్నాడంట డాక్టర్. 100 సార్లు పిలుస్తారండి అని అంటే, నాకు ఇప్పుడు అర్థమైంది నాన్సీ, కిచెన్లో నువ్వు ఎంత కష్టపడుతున్నావో. అందుకని ఈ రోజు నుండి తప్పకుండా నేను నీకు హెల్ప్ చేస్తాను. డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా, డ్యూటీకి వెళ్ళే ముందైనండి, ఇప్పటి వరకు ఆ అన్న కిచెన్లో ఇప్పటికీ తను హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిజమండి, ఒక్కసారి మీరు సెలవు పెట్టి మీ భార్యల విలువ తెలియాలంటే, మీ భార్యలు అక్కలు ఎంతగా కష్టపడతారో తెలియాలంటే, ఒక్కరోజు సెలవు పెట్టి మార్నింగ్ టిఫిన్ నుండి అసలు ఇంకే దేనికి రారు, ఉప్పు ఎక్కడుందో కూడా చూపించరు. మీరే ఉప్పు ఎక్కడుందో వెతుక్కోవాలి, పసుపు ఎక్కడుందో వెతుక్కోవాలి, ఇవన్నీ చేసి ఒకరోజు వంట చేయండి. తనను దేవతలా చూస్తారు, భార్యలా కాదు. ఇప్పుడు దాకా మీకు ఎంత చీప్గా కనిపించిందో
అప్పటి నుండి ఒక దేవదూతలాగా కనిపిస్తుంది మీ భార్య. ప్రైజ్ ది లార్డ్. అలా ఉందామా? ఆ మిక్కుటమైన ప్రేమ ప్రతి విధమైన దోషాన్ని కప్పివేస్తుంది. అప్పుడే మిక్కుటమైన ప్రేమ పుట్టుకొస్తుంది. ఇంకొకటండి, క్షమించుట అట్టివారికి ఘనత. ఎలా ఒకరి ఎడల ఒకరికి ఘనత ఎలా కలుగుతుందంటే క్షమించడం ద్వారా. దేవుని బిడ్డలారా, నిజం. ఈ 2 పాయింట్లు మీరు మనసులో పెట్టుకోండి. రిఫరెన్సెస్ ఉన్నాయి, చూపించవచ్చు. అయితే నేను టైం లేదు, పాస్టర్ గారికి ఇస్తాను. చక్కని వాక్యం మీరు వినబోతూ ఉన్నారు. చక్కగా ఈ 2 పాయింట్స్ మనసులో పెట్టుకుని జీవితకాలం అంతా ఓ మంచి భార్యాభర్తలుగా. నా ఆశ ఏంటంటే అసలు ముఖం మార్చుకోవడాలు కానీ, మాట అనుకోవడాలు కానీ, చిరాకు పడ్డం కూడా అనేది కూడా మీ మధ్యలో రాకూడదు అని. అటువంటివి కూడా రాకుండా ఓ అమృతమైన, నిష్కలంకమైన, స్వచ్ఛమైన ప్రేమతో మీరు ప్రేమించుకుంటూ ఓ మంచి కుటుంబ వ్యవస్థ కలిగి ఉంటే మీ తర్వాత మీ జనరేషన్ మిమ్మల్ని చూస్తూ పెరుగుతారు కదా. మీరు ఎలా ప్రేమగా ఉంటారో, మీరు ఎలా ఒకరిని ఒకరు దాచుకుని రహస్య జీవితం చేయకుండా కలిసి మెలిసి ఐక్యంగా ఉంటారో, మిమ్మల్ని చూస్తూ ఉన్న మీ పిల్లలు కూడా ఓ మంచి ఆత్మీయ జీవితమే కానీ, ఓ మంచి శరీర జీవితమే కానీ కలిసి చేయడానికి వీలవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ చిన్ని మాటలు దీవించును గాక.